ఈరోజు వచ్చేసి మెహందీ క్లాస్లో డే 4 అనమాట. లాస్ట్ క్లాస్లో నేను ఫ్లవర్స్ బేసిక్స్ ఎలా డిజైన్ చేయాలో చూపించాను కదా. ఈ క్లాస్లో వచ్చేసి ఫ్లవర్స్ ప్యాటర్న్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందో చెప్తాను. సో ఇక రౌండింగ్ అనేది మీరు ఎలా అయినా గీసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఈ హమ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. హమ్స్ వేస్తే కొంచెం ఫ్లవర్ అనేది పెద్దగా నీట్గా డిజైన్గా కనిపిస్తుంది. సో హమ్స్ అయితే వేయాలి. ఆ తర్వాత వచ్చేసి దీన్ని ఇలా బోల్డ్ చేయాలి. ప్రెస్సింగ్ కూడా ఆల్రెడీ నేను లైవ్ క్లాస్లో కూడా చెప్పాను. ఒకవేళ తెలియకపోతే అక్కడ వెళ్ళి చూడండి లైవ్ క్లాస్. సో నెక్స్ట్ ప్రెస్సింగ్ వచ్చేసి ఇలా లైన్ తీసుకొని ఆ తర్వాత బోల్డ్ చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసి సేమ్ మిడిల్లో ఏ డిజైన్ అని వేసుకొని హమ్స్ గీయాలి ఫస్ట్. అండ్ చాలామందికి మెహందీ పట్టుకునేటప్పుడు షివర్ అవుతుందని చెప్తున్నారు. స్టార్టింగ్ కదా అలాగే అవుతుంది. మీరు లైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ నేను చెప్పాను కదా, నామినేషన్ వేసిన పేపర్ తీసుకుంటే మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా నో ప్రాబ్లం అనమాట. ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు. సో దానిపైన డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు షివర్ అనేది పోతుంది. అండ్ మెహందీ పట్టుకోవడం కూడా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ అయితే చాలా షివర్ అయిపోతుంది కాబట్టి మీరు లైన్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ ఫ్లవర్స్ అనేది వేసేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ షేడింగ్ చేశాక బోల్డ్ చేయాలన్నమాట. సో షేడింగ్ చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఈ షేడింగ్ గురించి కూడా నేను చెప్పాను లైవ్ క్లాస్లో. సో ఆ 2 క్లాసెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది మెహందీ గురించి. సో ఇలా బోల్డ్ చేసుకోవాలి. ఓన్లీ కిందే బోల్డ్ చేయాలి, అప్పుడే డిజైన్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ బోల్డ్ చేసి గీయొద్దు, ఎందుకంటే మన షేప్ అనేది ఖరాబ్ అవుతుంది అనమాట మనం గీసిన షేప్కి దానికి. సో నార్మల్గా ఇలా వేసేస్తే అంత నీట్గా ఉండదు అనమాట డిజైన్. హమ్స్ వేస్తే చూడండి ఆ ఫ్లవర్ లుక్ ఎలా వచ్చిందో. దీనికి దానికి డిఫరెన్స్ చూడండి. ఇలా బోల్డ్ చేసేస్తాను. ఒకవేళ మీరు స్టార్టింగ్ ఇలా బోల్డ్ చేస్తే అది కొంచెం ఆరిపోయాక షేడింగ్ ఇవ్వాలి. అండ్ ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్ అనమాట. ఇది కూడా లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను. దీన్ని ఫ్లవర్ బంచ్ అంటారు. లీవ్స్ వేసేసి ఒక బంచ్ టైప్లో ఉంటుంది. ఇది చాలా యూజ్ అవుతుంది ఇది ప్రతి మెహందీలో. ఇవన్నీ నాలో చెప్పారు కాబట్టి కొంచెం స్పీడ్గానే చూస్తున్నాను నేను. మీకు ఇవన్నీ తెలియకపోతే నా స్టార్టింగ్ క్లాస్ నుంచి వినండి. సో సైడ్స్ ఒక్కటే బోల్డ్ చేయాలి, మొత్తం అవసరం లేదు. ఎలా ప్రెస్ చేయాలి అవన్నీ కూడా మీరు లాస్ట్ క్లాస్లో వింటే అర్థమైపోతుంది ఫస్ట్ నుంచి. సో మొత్తం షేడింగ్ ఇక్కడ ఇచ్చా చూడండి. ఆరిపోయాక ఇవ్వాలి ఒకవేళ స్టార్టింగ్లో బోల్డ్ చేస్తే. ఇది కూడా సేమ్ రోజ్ ఫ్లవర్ బంచ్. ఈ లీవ్స్ రోజ్ ఫ్లవర్ బంచ్ అనేది చాలా యూజ్ అవుతుంది మెహందీలో, పక్కా నేర్చుకోండి. చాలా ఈజీ మెహందీ నేర్చుకోవడం. నేను చెప్పే టిప్స్ యూజ్ చేస్తే చాలు, మీరు ఎంత నీట్గా అయినా పెట్టచ్చు అనమాట మెహందీ. ఇవి స్టార్టింగ్ క్లాసెస్ ఫినిష్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రాని వాళ్ళైతే లైన్స్ పక్కా ప్రాక్టీస్ చేయండి. సో సైడ్స్ ఒకటే బోల్డ్ చేయాలి.
దీన్ని ఫ్లవర్ బంచ్ ఆల్రెడీ చెప్పాను కదా. ఒకవేళ మీరు నేను చెప్పే క్లాసెస్ ప్రాక్టీస్ చేస్తే ఐయామ్ ప్రాక్టీసింగ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో, నాకు గూడా అర్థమవుతుంది ఇంతమంది నేర్చుకుంటున్నారని. సో, ఇక్కడ నేను స్పీడ్‌గా చూపిస్తున్నా. మీరు స్లోగా ఎయ్యండి. ఎంత స్లో ఏస్తే అంత మంచిగొస్తుంది మీకు మెహందీ అనేది. ఇక నేను వీడియో ఫాస్ట్ చేశాను అంతే. ఎక్కువ లెంత్ అయితే బోరింగ్ అయిపోతుంది కాబట్టి. సో, హంప్స్ ఏసిన డిజైన్‌కి, నార్మల్ డిజైన్‌కి మీరు ఇక్కడ లుక్ చూడొచ్చు. సో, డాట్స్ పెట్టేస్తే అయిపోయింది.